కానీ నువ్వు నా ఫోన్లో నిజాలు చెప్తూ బుక్ చెయ్యాలని చూస్తుంది చిన్న చితక వాళ్ళని కాదు, గవర్నమెంట్ ఆఫీషియల్స్, పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని. అందుకే నేను చెప్పేది విని నా ఫోన్ నాకిచ్చేయి. కావాలంటే చెప్పు, ఇంకా ఎక్కువ డబ్బిస్తాను. నాకు తెలుసు మ్యాగీ, నువ్వు ఎవరినైనా డబ్బుతో కొంటావని. అందుకే నీ ఇష్టాన్ని నేనెందుకు కాదనను? నువ్వు చెప్పిన ఆఫర్ని ఓకే చేసి నాకొక 2 crores మనీ అరేంజ్ చేయి. ఏంటి 2 కోట్ల? అవును, 2 కోట్ల డబ్బు నాకు ఇచ్చావంటే ఫోన్ నీకు ఇచ్చేసి మళ్ళీ ఈ జన్మలో నీ జోలికి రాను. ఓకేనా? 2 కోట్లంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు అడిగినంత ఈజీ అనుకున్నావా 2 కోట్లు తెచ్చివ్వడం? 100 కోట్లు నొక్కేసిన నీకు 2 కోట్లు ఇవ్వడం కష్టమంటే నేనెలా నమ్ముతాను అనుకున్నావు మ్యాగీ? అయినా నా సమస్య నీకు దూరం కావాలంటే ఇదే బెస్ట్ వే. కావాలంటే కాస్త టైం ఇస్తా, డబ్బిస్తావో లేకపోతే దాచిన నిజాలు బయట పెట్టేలా చేసుకుంటావో నీ ఇష్టం. ఆలోచించుకొని చెప్పు. ఆగో, రెండు కోట్లు తీసుకొని నా ఫోన్ నాకు తిరిగి ఇచ్చేస్తావని నాకు గ్యారంటీ ఏంటి? మళ్ళీ నీ మాటలు ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? నమ్మాలి మ్యాగీ, ఎందుకంటే నువ్వు నన్ను లేపేయాలని చూస్తున్నావని తెలిసి కూడా నిన్ను నమ్మి నేను రావట్లేదా? అలాగే నువ్వు కూడా నన్ను నమ్మాలి. సరే, నువ్వు అడిగినట్టుగా నేను నీకు 2 కోట్లు ఇస్తాను. రేపు ఇదే టైంకి నువ్వు ఫోన్ చేస్తే డబ్బులు ఇవ్వడానికి ఎప్పుడు వీలవుతుందో చెప్తాను. అలాగే, నా ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండు. అవకాశం దొరికింది కదా అని నాతో ఆడుకున్నావు కదా కార్తీక్. ఇప్పుడు నువ్వు ఎన్ని ఆటలాడినా నిన్ను చావు దెబ్బ కొట్టి ఈ ఆటలో నేనే గెలుస్తా. అప్పుడు నీ ఊపిరి నా చేతులతో తీసేస్తా. అమ్మా ఉషా. బావగారు చెప్పండి. హారిక, మేఘనలు నిన్ను ఇంట్లో ఎన్నోసార్లు మురారి విషయంలో ఎంత అవమానించారు. అయినా నువ్వు ఆ మాటలేవి మనసుకు తీసుకోకుండా కేవలం మురారి ఆరోగ్యం కోసం ఆలోచించావు. ఆఖరికి హారిక నిన్ను ద్వేషిస్తుందని తెలిసి కూడా తనతో మాట్లాడి తనను నువ్వు టెస్ట్కి ఒప్పించిన విధానం చూస్తుంటే నిన్ను ఎలా అభినందించాలో అర్థం కావట్లేదు ఉషా. అవతల వాళ్ళ గురించి, అవమానించిన వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకునే ఈ రోజుల్లో నీ సొంత కుటుంబ సభ్యులు నిన్ను ఎన్ని విధాలుగా బాధపెట్టినా, అవమానించినా నువ్వు మాత్రం నీ కుటుంబం పైనున్న నీ బాధ్యతను వదులుకోలేదు. నా కుటుంబం కోసం ఏదైనా చేస్తాననే ధర్మాన్ని మర్చిపోలేదు. అందుకే నువ్వు చేసిన ఈ పనికి కుటుంబ సభ్యుడిగా ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బావగారు కరెక్ట్గా చెప్పావు సంజయ్. అవును ఉషా, అన్ని చోట్లకు దేవుడే స్వయంగా వచ్చి సహాయం చేయలేడు కాబట్టి నిస్వార్థమైన నీలాంటి మంచి వ్యక్తుల ద్వారా ఆయన ఉన్నాడని నిరూపిస్తూ ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకుంటాడనిపిస్తుంది.
ఎందుకంటే ఒకవేళ మురారికి మా బోన్ మ్యారో మ్యాచ్ అవ్వకపోయినా నువ్వు హారిక గారిని ఒప్పించడం వల్ల తన బోన్ మ్యారో మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నాను. మురారిని కన్న రక్తం ఖచ్చితంగా తనని కాపాడుతుందని నమ్ముతున్నాను. మీరు చెప్పేది నిజమే ప్రభుగారు, కానీ ఇప్పుడు ఫలితం కాలం చేతిలో ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. అప్పటి వరకు మీరు ధైర్యంగా ఉండండి. లేదు ఉషా, రాబోయే ఆపద గురించి తలుచుకుంటే నా మనసులో ఉన్న భయం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. రాబోయే ఆపద ఏంట్రా అది? దేవుడి దయవల్ల ఇప్పటి వరకు సునంద దగ్గర మురారి జబ్బు గురించి తెలియకుండా దాచగలిగాం. కానీ అన్నింటికన్నా అతి ప్రమాదం త్వరలో వచ్చే కోర్టు వాయిదా అవుతుంది. అది తలుచుకుంటేనే భయంగా ఉంది. ఆ రోజు కోర్టులో DNA టెస్ట్ ద్వారా మురారి తన బిడ్డ కాదన్న నిజం సునందకు తెలిసిపోతుంది. ఆ నిజం తెలిసిన తనని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఆ నిజం తెలిసాక దాన్ని తను ఎలా తీసుకుంటుందో ఆలోచించడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు. భయపడకండి ప్రభుగారు. ఇంతకు ముందు మీరన్నట్టే దేవుడు ఏ పరిస్థితికి దారి చూపిస్తాడో. అప్పటి వరకు మీరు ధైర్యం కోల్పోకండి, భగవంతుని నమ్మండి. మేడం, మీ హస్బెండ్ ప్రభు గారు ఉన్నారా? లేరు, బయటికెళ్లారు. ఏంటో చెప్పండి. ఏదైనా ముఖ్యమైన విషయమా? ప్రభు గారిని ల్యాబ్ టెక్నీషియన్ పిలుస్తున్నారు మేడం. ఆయనకు ఫోన్ చేస్తే కాల్ కలవట్లేదంట, అందుకే పిలవడానికి వచ్చాను. సార్ లేరంటున్నారు కాబట్టి ఒకసారి మీరు వస్తారా? వస్తాను, మీరు వెళ్ళండి. అలాగే మేడం. మురారి, నేనిప్పుడే వస్తాను నాన్నా. ఎక్స్క్యూజ్ మీ, మీరు పిలిచారని నర్స్ చెప్పింది. అవును మేడం, పిలిచాను. చెప్పండి. మేడం, మీ ఇద్దరిలో ఎవరు బోన్ మ్యారో కూడా మీ బాబు బోన్ మ్యారోతో మ్యాచ్ అవ్వలేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీ బాబు బోన్ మ్యారోతో హారిక గారి బోన్ మ్యారో మ్యాచ్ అయింది. సో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని మీకు డాక్టర్ గారు చెప్తారు. ఏంటి? కన్న తల్లిదండ్రులైన మా ఇద్దరిలో ఎవరి బోన్ మ్యారో బాబుతో మ్యాచ్ అవ్వలేదా? అదే మేడం, నేను అదే ఆశ్చర్యపోతున్నాను. న్యాచురల్గా ఏ పసిబిడ్డకైనా కన్నవాళ్ల బోన్ మ్యారో కొంతైనా మ్యాచ్ అవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే మీది మ్యాచ్ కాలేదు, కానీ హారిక గారిది మ్యాచ్ అయింది. ఇలా జరగడం నేను ఎప్పుడు చూడలేదు. మురారిని కన్నది నేనైతే హారిక బోన్ మ్యారో మాత్రమే ఎందుకు మ్యాచ్ అయింది? కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీ బాబు బోన్ మ్యారోతో హారిక గారి బోన్ మ్యారో మ్యాచ్ అయింది. నేను మరో అమ్మని కాదు మురారి, నేనే అసలు అమ్మని.
నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను. మురారి నా కొడుకు, వాడు నా రక్తం. అంటే మురారి నిజంగా హారిక బిడ్డనా? లేదు, నా బాబే అనుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ చెప్పినట్టు తల్లిదండ్రుల బోన్ మ్యారో మ్యాచ్ అవ్వాలి కదా. కానీ నా బోన్ మ్యారో మ్యాచ్ కాకుండా హారిక బోన్ మ్యారో ఎలా మ్యాచ్ అయింది? అలా ఎలా జరుగుతుంది? ఒకవేళ మురారి నా కొడుకు కాదు అనేది నిజమైతే ఇక నేను బ్రతికుండాల్సిన అవసరం లేదు. లేదు, మురారి నా కొడుకే. అయినా తల్లికి బిడ్డ మీద అనుమానం రావడం అంటే సూర్యుడికి వెలుతురు మీద అనుమానం రావడం లాంటిది. అందుకే DNA రిపోర్ట్లో అసలు నిజం తేలే వరకు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా బిడ్డకు నా అవసరం ఉంది. ప్రపంచంలో ఎవరూ లేకపోయినా కానీ ఈ తల్లి వాడికి తోడుగా ఉండాలి. వాడి కన్నీళ్లు తుడిచే చెయ్యి నాదే అవ్వాలి. వాడిని అక్కున చేర్చుకునే ధైర్యానికి రూపం నేనవ్వాలి. నేను వాణ్ణి ప్రేమించడంలో ఓడిపోతే వాణ్ణి గెలిపించేది ఎవరు? అయినా నా కొడుకు క్షేమం కోసం నేను ఈ అనుమానాన్ని నా గుండెల్లోనే పాతి పెడతాను. సునందా, ఏమేం సునందా, కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? ఏం లేదండి, కళ్ళలో ఏదో నలక పడింది అంతే. ప్రభుగారు, చెప్పండి డాక్టర్. బోన్ మ్యారో రిపోర్ట్స్ వచ్చాయి. అయితే మీ బాబుకి మీ ఇద్దరివి కాకుండా హారిక గారి బోన్ మ్యారో మ్యాచ్ అయింది. మీరు వెంటనే హారిక గారిని పిలిపిస్తే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఎవరి బోన్ మ్యారో మ్యాచ్ అయితే ఏంటండి? మురారికి తొందరగా నయం అవ్వాలి, మనకు అది ముఖ్యం. డాక్టర్ గారు, మీరు ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకోండి. హారిక గారిని నేను పిలిపిస్తాను. అలాగే సునంద గారు. సునంద, డాక్టర్ గారు హారిక గారి బోన్ మ్యారో మ్యాచ్ అయిందని చెప్పినప్పుడు నీలో ఏ ఆశ్చర్యం కనపడలేదు. అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా? అవునండి, నాకు ముందే తెలుసు. టెస్ట్ రిజల్ట్స్ వచ్చిందని ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్తే అతనే నాకు ఈ విషయం చెప్పాడు. హారిక, చెప్పు తరుణ్, ఇంకేమైనా వడ్డించాలా? వద్దు హారిక, నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మురారిని ఆపద నుంచి బయటపడేయడానికి నువ్వు చూపిస్తున్న ఈ మనోధైర్యం, అలాగే నీలో కనిపిస్తున్న ప్రశాంతత చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు అనుకుంటున్నట్టు
నేను ప్రశాంతంగా ఉన్నానో లేదో నా ప్లేస్లో ఉంటే తప్ప నీకు అర్థం కాదు తరుణ్. ఎందుకంటే ప్రశాంతత అనేది బయటికి కనిపించేది కాదు, లోపల నిశ్శబ్దంగా రగిలేది. అయినా మురారి బాగుండాలన్న ఆశే ఈరోజు నన్ను ఇలా నిలబెట్టింది. హలో ప్రభు. తరుణ్, ఇప్పుడే డాక్టర్ వచ్చి నాకు ఒక విషయం చెప్పి వెళ్ళారు. అదేంటంటే మురారి బోన్ మ్యారో ట్రీట్మెంట్కి హారిక గారి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. అంతేకాదు, హారిక గారిని రేపు పంపిస్తే ఆపరేషన్కి వెళ్ళొచ్చని కూడా చెప్పారు. అందుకే హారిక గారిని రేపు మార్నింగ్ హాస్పిటల్కి తీసుకురావాలి. అలాగే ప్రభు, నేను మార్నింగ్ హారికను తీసుకుని బయలుదేరతాను. తరుణ్, ఏమైంది? ప్రభు గారు ఏమంటున్నారు? మురారికి ఇప్పుడు ఎలా ఉంది? మురారి గురించి నువ్వు పడిన తపన ఇప్పుడు గెలుపుగా మారింది హారిక. మురారికి నీ బోన్ మ్యారో మ్యాచ్ అయిందంట. నువ్వు చెప్పేది నిజమా తరుణ్? నా రక్తం మురారికి ప్రాణం పోస్తుందా? అవును హారిక, నీ రక్తం ఇప్పుడు మురారికి కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది. రేపే ఆపరేషన్. డాక్టర్ నిన్ను తీసుకుని రమ్మన్నారంట. రేపు మనం మార్నింగే బయలుదేరాలి. సరే తరుణ్. అవును, నా బోన్ మ్యారో ఇచ్చాక మురారికి ఆ జబ్బు పూర్తిగా నయమైపోతుంది కదూ? వాడి నవ్వు మళ్ళీ నా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా? డిసీజ్ నయమైపోవడం మాత్రమే అండి హారిక, మురారి నీ సొంత బిడ్డ కూడా అయిపోతాడు. ఎందుకో తెలుసా? సైన్స్ ప్రకారం అంత తేలిగ్గా బోన్ మ్యారో ఎవరిది పడితే వాళ్ళది మ్యాచ్ అవ్వదు. మెయిన్గా పేరెంట్స్దే మ్యాచ్ అవుతుంది. నీది మ్యాచ్ అయిందంటే నువ్వే మురారి అసలు తల్లివి. నేనింత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఒక డాక్టర్ని కలిసి దీని గురించి తెలుసుకున్నాను. ఇంకో విషయం తెలుసా హారిక? ప్రేమకు మించిన సాక్ష్యం రక్తం అంటారు కదా. ఇప్పుడు నీ రక్తం మురారికి అండగా నిలిచిందంటే ప్రకృతి చేసే నీ సాక్ష్యాన్ని నువ్వు వదిలిపెట్టకూడదు. అందుకే రేపు కోర్టులో నువ్వు దీన్నొక అస్త్రంలా ఉపయోగించు. అక్కడ కూడా విజయం నీదే అవుతుంది. మాట్లాడింది చాలు, ఇంకా ఆపు మేఘన. అయినా మురారికి ఎవరు తల్లి అనేది నిర్ణయించేది బోన్ మ్యారో రిజల్ట్ కాదు, డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్. అప్పటి వరకు సునంద, హారిక ఇద్దరిలో మురారికి తల్లి ఎవరు అన్నది స్పష్టం కాదు. నాకు తెలుసు తరుణ్, నువ్విదే మాట అంటావు అని. నీకసలు మురారి మీ కొడుకుని నిరూపించి హారిక కోరిక తీర్చాలని ఉంటే కదా. చూడు మేఘనా, నువ్వు ఎలా అర్థం చేసుకున్నా సరే, ప్రస్తుత పరిస్థితుల్లో మురారి ఎవరి బాబు అన్నది ముఖ్యం కాదు, వాణ్ణి ఎలా బతికించుకోవాలన్నదే ముఖ్యం. హాస్పిటల్లో ఉన్న మురారి పరిస్థితి బాలేనప్పుడు వాడి తల్లి ఎవరు అనే ఈ చవకబారు టాపిక్ తీసుకురావడం నీ సంస్కారానికి అద్దం పడుతుంది. అయినా నీకు కావాల్సింది ఒక గొడవ, కానీ మాకు కావాల్సింది మురారి క్షేమం. అందుకే చెప్తున్నాను, పిడుగు పడ్డప్పుడు ఆకాశం వణుకుతుంది కానీ పర్వతం కాదు. ఇంకొక విషయం, బోన్ మ్యారో పేరెంట్స్ది మ్యాచ్ అవుతుంది అంటే ఒప్పుకుంటాను, కానీ మురారి మా బాబు అవునా కాదా అన్నది డిఎన్ఏ టెస్ట్ మాత్రమే ప్రూవ్ చేస్తుంది.
తరుణ్, అవునక్క, తరుణ్ చెప్పినట్టు మురారికి అమ్మని నేనా కాదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఏదేమైనా మురారి ప్రాణాల్ని పరోక్షంగా నేను కాపాడగలిగినప్పుడు అది కూడా అదృష్టమే కదా. అంతేకాదు, తొందరలోనే కోర్టు తీర్పు ద్వారా మురారి నా కొడుకు అనే నిజం బయటపడుతుందనే నమ్మకం నాకుంది. నమ్మకం అనేది మనిషికి ప్రాణం పోస్తుంది. ఆ నమ్మకంతోనే నేనిక్కడి వరకు వచ్చానక్క. ప్రభు, మీరెప్పుడు వచ్చారు? పర్లేదు, కూర్చో. ఇప్పుడే కిరణ్, కంపెనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటది? కానీ మురారి ప్రాణాలు నిలబెట్టే సంజీవనిలా హారిక గారి బోన్ మ్యారో మురారికి మ్యాచ్ అయింది. మురారిని కాపాడుకోగలమని ఇప్పుడు నమ్మకం కలుగుతోంది. మీ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఒక నెల రోజులుండడం, అలా కలిసుండి మళ్ళీ రాగలరా?